గైస్, మలేషియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అయినటువంటి మారన్ టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ టెంపుల్ టెంపుల్ అయితే మనకి కేఎల్ సెంటర్ నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అంట, వన్ ఆఫ్ ది హిస్టారికల్ టెంపుల్. సో మీకైతే ఇప్పుడు చూపిస్తున్నా, మీరు చూసి ఈ యొక్క వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ యొక్క టెంపుల్ హిస్టరీ కూడా చూసి అయితే పెడతారనమాట, మొత్తం అంతా డిస్క్రిప్షన్లో. టెంపుల్ అయితే లొకేషన్ స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్య స్వామి వారు. సుబ్రహ్మణ్య స్వామి మలేషియాలో మోర్గాన్ స్వామి అంటారు, మనం సుబ్రహ్మణ్య స్వామి అంటాము. ఈ టెంపుల్ ఊరి చుట్టూ అయితే ఇలా ఉంది లొకేషన్. ఇది లొకేషన్ అనమాట. ఇక్కడ రీసెంట్గా జాతర అయితే జరిగిందంట. ఈ జాతర అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సేమ్ మన బతుకేశ్వరం ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబరం జరుగుతుంది కదా సంక్రాంతికి. టెంపుల్ అయితే ఇలా ఉంది, లోపల చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చెట్టు ఉందన్నమాట, ఈ చెట్టుకే మనకి ముడుపులు అయితే కడుతున్నారు. ఏదైనా మురుగన్ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ మలేషియాలోనే కాదు, ఎక్కడికి వెళ్ళా ప్రపంచంలో మనం ఫస్ట్ వినాయకుడిని అయితే పూజిస్తారనమాట. సో వినాయకుడు అయితే ఉన్నారు, వినాయకుడు వెనకతలే మురుగన్ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. అయితే అందరూ ఇది ఉంటుంది. ఇది ఇంతకుముందు అయితే చిన్న టెంపుల్ ఉండేదంట, రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది. ఇగో ఇది ఇక్కడ చెట్టు చూడండి, చెట్టుకి ఉయ్యాల కట్టారు. ఈ ఉయ్యాల కంట పిల్లలు లేని వాళ్ళ పిల్లల కోసం ఉయ్యాల కడతారంట. తర్వాత పెళ్లి కాని వాళ్ళు ఏమండి ముడుపులు, చిన్న చిన్న ముడుపులు కడతారు. ఇది ఒక ఫేమస్, ఈ యొక్క టెంపుల్ యొక్క ఫేమస్ అంట. టెంపుల్ అయితే నైస్. ఇక్కడ మరి చెట్టు పేరు ఏం పేరు అయితే తెలియదు, కానీ ఇక్కడ చెట్టు అయితే ఉందన్నమాట. అలా ఇక్కడ వినాయకుడి గుడి అయితే ఉంది. ఇక్కడ చూస్తే సుబ్రహ్మణ్య స్వామి వారు ఫేమస్ టెంపుల్ అంట. ఈ టెంపుల్ మారన్ టెంపుల్.
நாட்டு பூச்சி என்ற